హలో వ్యూవర్స్, ఇవాళ మనం పచ్చిశనగపప్పుతో క్యాబేజ్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సినవి పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టుకొని అందులో చిల్లీ వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, పచ్చి కొబ్బరి తురుము అన్నమాట. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని ఆనియన్, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్ రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మనం కరివేపాకు, రెడ్ చిల్లీ యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది క్యాబేజ్ ఫ్రై.